హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు నేను పుదీనాతో కారపొడి చేసి చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. పుదీనాను మనం ఇలా మార్కెట్ నుంచి కానీ లేదా మన ఇంట్లో కానీ ఉంటుంది కదండి, వీటిని కాడల నుంచి ఆకులు అనేవి ఇలా సపరేట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ ఆకులంటిని శుభ్రంగా నీళ్ళతో కడగాలండి. కడిగిన తర్వాత మనం ఈ వాటర్ అంతా పోవడానికి, పొడిగా అవడానికి అడుగున ఇలా హోల్స్ ఉన్న గిన్నె తీసుకొని అందులో కడిగిన పుదీనాను వేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. దీంట్లోకి ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత దీంట్లోకి మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట. ఎండుమిరపకాయలు అనేవి మనం కారం ఎక్కువ ఉన్నాయన్నా తీసుకోవచ్చండి, మీ కారానికి తగ్గట్టు. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కారం వేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దీనికి ఒక చిన్న కప్పుతో ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు వేసుకుంటే మనకి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ 2-3 ముద్దలు ఈ కారపొడితో తింటే మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ నుంచి మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లోకి ఒక 2 గుప్పిళ్ళ వరకు పుదీనా వేసుకోవాలి. ఫస్ట్ ఒక గుప్పిడి పుదీనా వేసి దీంట్లో ఉన్న తడంతా పోయే వరకు వేయించుకొని మళ్ళీ ఇంకో గుప్పిడి వేసుకోవాలండి. ఇలా మనం ధనియాలతో పాటే పుదీనాను కూడా వేయించేసుకోవచ్చు. తర్వాత ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదండి, నార్మల్గా చేసుకోవాలన్నమాట. చిన్న సిమ్లోనే చేసేసుకుంటే ఇవి మంచిగా వేగుతాయి. దీంట్లో ఫ్లేవర్ అనేది కూడా పోకుండా ఉంటుంది. ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం తీసుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో నేను 2 రకాల ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఒకటి నార్మల్గా కారం ఉండేవి, ఒక్కొక్కటి కారం లేదనమాట. మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. దీంట్లోకి 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, కరివేపాకు జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. మనం ఇవి ఎక్కువ వేసామంటే కనుక పుదీనా ఫ్లేవర్ని ఇవి డామినేట్ చేస్తాయి. జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే ఈ 2 అనేవి మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. కొద్దిగా చింతపండు వేసుకోండి. ఇది పులుపు కోసం బాగుంటుంది మన కారపొడిలో. వీటన్నిటిని కలిపి మిక్సింగ్ జార్లో వేసేసుకోవాలండి. ఇక మనం దీన్ని కలిపి కూడా చేసేసుకోవచ్చు. విడివిడిగా ఏమి మనం పౌడర్ చేయాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో మిక్సీని ఆపుతూ మళ్ళీ వేస్తూ ఇలా పౌడర్లా తయారు చేసుకోవాలి. ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. అండ్ మనం రోజు అట్లు వేసుకునేటప్పుడు పైన చల్లుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒక గాజు సీసాలో మనం నిల్వ చేసుకొని 2 నుంచి 3 నెలలు మనం ఎలా అయినా వాడుకోవచ్చండి. ఇదేమి స్మెల్ కానీ ఏమి రాదు నిల్వ ఉన్నట్టు. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పుదీనాని కొద్దిసేపు ఎండలో ఆరబెట్టి చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా గాజు సీసాలో నిల్వ చేసుకుంటే మనకి మంచిగా వాసన అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.